ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 8వ తేదీ 2024 రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. ప్రియమైన దేవునికి క్రిస్మస్ ఆరాధనలు చేయుట ద్వారా దీవెనలు కోరుకునే విశ్వాసులారా, దేవునామమున క్రిస్మస్ దీవెనలు ఎల్లరికూ కలుగునుగాక. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. యేసు జన్మించిన తర్వాత ఆ శుభవార్త పరలోకము నుండి దిగివచ్చిన దూతలే అత్యానందభరితులై ఈ భూలోకములో సంచరించుచు వివిధ రకాల వారికి వివిధ రూపాలుగా తెలియజేశారు. జ్ఞానులకు నక్షత్రం ద్వారా, గొర్రెల కాపురులకు తమ ప్రత్యక్షం ద్వారా, హెరోదు రాజుకు జ్ఞానుల ద్వారా, ప్రవక్తలకు ప్రవచనం నెరవేర్పుల ద్వారా ఇలా విధములుగా శుభవర్తమానం తెలియజేశారు. అయితే ఈ సువర్తమానం అందుకున్న వారు కొందరు ఆనందించిరి, హర్షించిరి. కొందరు ఈర్ష్యపడి వారి రాజ్యము కూలిపోతుందని, వారి వార్తకం మోయబడుతుందని, బాలుడుగా ఉన్నప్పుడే ఆయనను చంపాలని చూశారు. మనం నేటి రోజుల్లో కూడా చూస్తూ ఉంటున్నాం. ఏదైనా ఒక మంచి వార్త మన నుండి వినబడితే కొందరికి ఆనందం, కొందరికి క్రోధం, కొందరికి మోదం, కొందరికి విచారం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూచిన ప్రవచనము, గుర్తులు, సూచనలు నెరవేరాయని ప్రవక్తలు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు తాము బ్రతికి ఉన్నప్పుడే ఈ జీవితం కాలంలోనే యేసు జన్మించాడని, జరిగినది గ్రహించి, దర్శించి, దీవించి కానుకలు చెల్లించిరి. గొర్రెల కాపురులైతే తమ చెంతనే లోకరక్షకుడు జన్మించాడని ఆశ్చర్యపడిరి, దర్శించి సంతోషించిరి. ఆయన ఏ రాజ్యమునైతే పుట్టినాడో ఆ రాజాధిపతి హెరోదుకు గుండెల్లో గుబులైనది. అంతేకాక చంపడానికి కుట్రలకు తెరతీశాడు. వాటిని ఎరిగిన దేవాది దేవుడు ఎప్పుడు ఎక్కడ బాలయేసును ఉంచాలో, సైతాను అపవాది శక్తులు తంత్రాల నుంచి ఎలా తప్పించాలో ఆ విధముగానే తప్పించారు. ప్రభువు దూతలు కొందరు గొర్రెల కాపరులు వద్దకు వచ్చినప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది. వారు భూతం అనుకుని మిక్కిలి భయపడిరి. ఇక్కడ గొర్రెల కాపులకు యేసు పుట్టిన వార్త బహిరంగంగా తన ప్రభావం ద్వారా తెలపవలననేది దేవుని సంకల్పమై ఉన్నదని మనం గ్రహించాలి. పుట్టినవాడు గొప్ప గొర్రెల కాపరి. మీ దొడ్డులో, మీ పొలంలో ఉన్న గొర్రెలనే మీరు కాయుదురు గాని, ఆయన అయితే తప్పిపోయిన, చెదిరిపోయిన గొర్రెలను వెతికి రక్షించి, సంరక్షించి చంకన ఎత్తుకునివాడు. కావున ఆయనను మీరు దర్శిస్తే భూ దిగంతముల వరకు మీ చరిత్ర తెలపబడునని దూతలు ఆ సామాన్య గొర్రెల కాపులకు తెలిపినారు. దూతలే కాదు, పరలోకం నుండి ప్రభువు మహిమ కూడా దిగివచ్చి గొర్రెల కాపురులకు తమ మహిమను కనిపించినారు. తెల్లవారితే ప్రజలందరికీ శుభవార్తను తెలిసిపోతుంది. అయితే మీ గృహమును పుట్టిన యేసు జనన వార్త ముందుగా మీకే తెలపవలనని తెలుపుచున్నామని తెలిపిరి. అయితే ఆయన మహిమను ఎరుగని వారికి జ్ఞానోదయం కలిగినది. గొర్రెల కాపురుల కనులు తెరవబడి గ్రహించిరి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అంతట దూతలు దేవుడు తమకు అప్పగించిన పని అయినదని పరలోకమునకు వెళ్ళిపోయిరి. తదుపరి గొర్రెల కాపురులు తమ చెంత బెత్లెహేమునకు వెళ్ళి బాలయేసుని చూసి విన్న వాటిని, కన్న వాటిని ప్రజలకు ప్రచురం చేసి దేవునికి స్తోత్రం చెల్లించిరి. ఇట్టి రీతిగా మనము కూడా మనుషు కుమారుడిగా జన్మించిన బాలయేసుని కొలిచి ఆరాధిస్తూ నిండుగా మెండుగా క్రిస్మస్ దీవెనలు పొందుదుము గాక. ఆమేన్.
ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.